ఏమై ఇట్రా. ఏంటి బాబాయ్? అర్జెంట్ గా డబ్బులు తెచ్చుకోవాలని నా సైకిల్ తీసుకెళ్ళావు. ఏమైంది? సైకిల్ మీద డబ్బులు తెచ్చుకున్నా. సైకిల్ మీద వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నావు బానే ఉంది, మరి నా సైకిల్ ఏది? అబ్బా, నీ సైకిల్ మీద 500 తెచ్చుకున్నాడయ్యా. అది సరేనయ్యా, మరి నా సైకిల్ ఏది? సరే చెప్తే అర్థం చేసుకో. నా సైకిల్ మీద సైకిల్ 500 తెచ్చుకున్నా. అర్థం చేసుకోవాలి కదా నువ్వు. బాబు చెప్తున్నాడు కదా, అర్థం చేసుకోవా? అరే చెప్తే అర్థం చేసుకోడేంట్రా బాబు. నీ సైకిల్ మీద వెళ్ళి 500 రూపాయలు తెచ్చుకున్నాను, అది చెప్తే అర్థం చేసుకోవాలి కదా. నేను 500 అది సరే, నా రూపాయలు. సైకిల్ ఏది? అరే రే 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 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్తే అర్థం చేసుకో. మళ్ళీ ఏదన్నా వెధవ పని చేశారా? చిచి ఏదో పని ఏం లేదు బాబాయ్. ఆయన సైకిల్ మీద 500 తెచ్చుకున్నా అంతే. మరి నా సైకిల్ ఏది? అబ్బా, చెప్తే అర్థం చేసుకో. ఏమండి బాబు బాబాయ్, ఇలాంటి విషయాలు మీరు చాలా చక్కగా చెప్తారు, చెప్పండి. నీ సైకిల్ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి వారు 500 తెచ్చుకున్నా. చాలా చక్కగా చెప్పారు, అర్థం ఒరేయ్, చేసుకో. సాయంత్రం లోపు నా సైకిల్ ఇవ్వకపోతే బంపర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ఒరేయ్, ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇలాంటి పోకిరీ పనులు చేస్తూ ఎందుకురా పరువు తీస్తారు? అది కాదు బాబాయ్, మాకు ఉద్యోగాలు దొరికేంత వరకు ఏదో ఒక రకంగా టైం పాస్ చేయాలి కదా. టైం పాస్ కోసం ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటే మీ లైఫ్ ఏ పనికి రాకుండా పోతుందిరా. వీళ్ళందరితో మనకెందుకు తాతయ్య? పద పోదాం. అది కాదురా, రా తాతయ్య. వీళ్ళ వల్ల మనకు ఈ ముసలోడు కనపడితే చాలు టీవీలో పందుల పెంపకం ప్రోగ్రామ్ చేస్తున్నంత చండాలంగా నీతులు చెప్తారా బాబోయ్. అసలు వాడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోర్మూసే ఏంటి తమ్మయ్య? అట్టు చూడు. ఇదేంట్రా, పంచ కట్టుకుని ముత్తైదువులతో పసుపు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లా ఉంది. ఏంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా, మన గుంటగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి. కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చచ్చి అంగీకరించను. Get out. రాధా, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్నేంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్ అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న 2 పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమ్మకవాడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు, బ్యాడ్ ఫేస్ వేసుకుని? అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయెత్తాడనుకో, ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటికి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదువును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి లగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లికి ఒప్పుకోరా ముద్ర చచ్చినోడా? తోలు వెలి చేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్టా. పెళ్లి లేదు గిల్లి లేదు, ముందు బయటికి పంపించండి రా. అన్నయ్య, ఆ లాస్ట్ ముత్తైదువా చెవులు ఏం చెప్పింది? అమ్మో, అదేదో బూతు కొత్త కూసింది. మంచం దిగాలంటే 5 రూపాయలు అవుద్ది. 5 రూపాయల? అదేంటమ్మా? అదంతే అన్నయ్య, 5 రూపాయలు ఇవ్వు. కూడా అమ్మా, చాలా చిత్రంగా ఉంది. ఇదిగోండి. ఇప్పుడు చెప్పు. ఏంటి బావా చెప్పడం? ఆ. నిద్రమంతం మించి నిద్ర లేవడానికి మా చెల్లి డబ్బులు ఇవ్వాలా నీకు? అలా గడ్డి పెట్టన్నయ్య, చెప్పండి. చెప్పు. చెప్పడానికి 10 రూపాయలు అవుద్ది. ఏంటి చెప్పడానికి చార్జ్ అవుతా? 10 రూపాయలు. బాబు ఇదిగో 5 రూపాయలు ఉంది, తీసుకుని చెప్పు బాబు. 5 రూపాయల? ఆ. 5 రూపాయలకి ఆఫే చెప్తాను. ఎంతో కొంత చెప్పు బాబు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? అరే ఏం చెప్పండి రా బామ్మర్ది, ఆ. డబ్బులు లేకపోతే సొసైటీలో గౌరవం ఉంటలేదురా. ఆ. ఏం చేసినా సరే, ఎలాగైనా సరే కోట్లు సంపాదించాలి. అందుకని ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల దగ్గర రేట్లు పెడతావు నువ్వు? చెప్పు. అదేంటి ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బులు సగానికి అయిపోయినాయి. ఆ. మిగతా మ్యాటర్ చెప్పాలంటే ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ మీటర్ అయ్యా బాబు? ఏమైనా బ్రష్ చేసుకోవడానికి 5 రూపాయలు, కాఫీ తాగడానికి 5 రూపాయలు,
బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయడానికి 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలు. డబ్బులు లేవండి, ముందెళ్ళి మొహం కడుక్కోండి, తర్వాత ఇస్తా. అప్పులేనని చెప్పానా? అప్పులేనని చెప్పా వీడికి. నీ దగ్గర లేకపోతే నీ దగ్గర అప్పు తీసుకో, నేను బాత్రూమ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఇదేంటమ్మా ఇలా అయిపోయాడు బావా? అదే అన్నయ్య నా బాధ. ప్రాణం తీసేస్తున్నాడంటే నమ్ము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ పిచ్చి పిల్ల ఏడవకో, నేను ఉన్నాను కదా నీకు. ఇదిగో ఇలాంటి కేసులకు సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. భావం దారిలో పెట్టి నీకు అప్పు చెప్తాను కదా, నువ్వేం బాధపడక నీకెందుకు. ఏమిటండి ఈ అవతారం? బట్టలేమయ్యాయండి? విప్పేశాను. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడ విప్పారు, ఎందుకు విప్పారు? అపర్ణ, నీకు తెలుసు కదా నాది విశాల హృదయమని. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో ఏమైందండి? ఒక ముసలి దరిద్ర నారాయణుడు, ఒంటి మీద నూలు పోగులేదు, చలికి గజ 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 వణిగిపోతున్నాడు. నా గుండె కరిగిపోయింది. ఈ దేశంలో ఇంతమందికి బట్టలు ఉన్నప్పుడు అతనికి లేకపోవడం అన్యాయం. అందుకే ఒంటి మీద బట్టలను ఇప్పించేశాను. ఈ బట్టలైనా మీరు దానం చేసింది? కరెక్ట్. ఈ బట్టలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నేనే తెచ్చాను. ఎవరు నువ్వు? ఓహో, అప్పుడే మర్చిపోయారా? ఓహో, మీరు ఆ గోకర్ణం చెల్లెమ్మ కదూ? ఆ ముసలి బిచ్చగాడు మీకే అవుతాడు, నాన్నగారా? ఇంకా నటించకండి. మీ నాటకం బయటపడిందని, మీలోని వికారం నాకు తెలిసిపోయిందని భయపడుతున్నారా?